హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నుహి స్ట్రీమ్. ఎట్లున్నారు మీరందరూ కూడా బాగానే ఉన్నారు అనుకుంటున్నా. నేనైతే మస్తున్నా గైస్. ఇక్కడ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, ప్లీజ్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. చాలా అంటే చాలామంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్స్ చేయండి, కమెంట్స్ చేయండి, షేర్ చేయండి మాస్టర్స్కి వచ్చే వాళ్ళకి. సో యా, ఈ వీడియోకి వచ్చేసి ఇవాళ అయితే నేను ఒక చిన్న కంపారిజన్ వీడియో చేస్తున్నా. బేసికలీ మాస్టర్స్కి రావాలనుకునే వాళ్ళు ఒక చిన్న క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోతారు కదా, ఎక్కడికి వెళ్ళాలి, ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏం చూసుకోవాలి అని. ఈవెన్ నేను కూడా ఆ స్టేజ్లోనే ఉండే. సో ఈ వీడియో అట్లా నాలాగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళ కోసమే అనమాట. సో నాకు క్లారిటీ వచ్చింది, మీకు కూడా క్లారిటీ రావచ్చు ఈ వీడియో చూస్తే. నేనే ఫ్యాక్టర్స్ తీసుకొని నేను ఎందుకు కెనడా చూస్ చేసుకున్నా అనేది మీకైతే ఇవాళ నేను చెప్తా. సో మీకు కూడా డిఫరెన్స్ కానీ కంపారిజన్ చెప్తా. మీరు కూడా మీకేది కావాలో, మీకేది నచ్చిందో దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. సో ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మ్యాక్సిమం అబ్రాడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు చూస్ చేసుకునేవి అయితే యూఎస్, యూకే, కెనడా అండ్ ఆస్ట్రేలియా. ఈ మధ్య కొంచెం యూరోప్ కూడా వెళ్తున్నారు. బట్ నేనైతే ఈ వీడియోలో యూరోప్ని కన్సిడర్ చేయట్లేదు. నేను కంపారిజన్ అయితే మిగతా 4లోనే ఇస్తున్నా. బికాస్ నాకు తెలిసిన వాళ్ళు కానీ చాలామంది ఈ 4లోనే అడుగుతుండే అనమాట. సో నా ఫ్రెండ్స్ కానీ నా జూనియర్స్ కానీ వీళ్ళంతా కూడా ఈ 4లోనే ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి, సో ఐ థాట్ ఈ 4లోనే కంపారిజన్ వీడియో కొంచెం క్లియర్గా చేద్దామని చెప్పి. సో ఐ బేసికలీ ప్రిపేర్డ్ ఎ లిస్ట్ అనమాట. సో ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ అయితే నేను తీసుకున్నా. మ్యాక్సిమం అందరితో మాట్లాడి వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ అనుకున్నారు, నేను కూడా ఏం ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకున్నా అనే వాటి మీదనే నేను ఒక చిన్న రీసెర్చ్ అనేది చేసి మేము ముందుకైతే వచ్చినాను అనమాట. సో నేను కన్సిడర్ చేస్తున్న ఫ్యాక్టర్స్ అయితే, సో ఫస్ట్ వచ్చి పార్ట్ టైం జాబ్స్. సో పార్ట్ టైం జాబ్స్ తీసుకుంటే ఈ 4 కంట్రీస్లో మీ అందరికీ తెలిసిందే, యూఎస్లో నాన్ క్యాంపస్ జాబ్స్ ఇల్లీగల్. సేమ్ ఆన్ క్యాంపస్ వీక్కి 20 hours చేసుకోవచ్చు అనుకుంటా. సో ఇవన్నీ కంట్రీస్ పార్ట్ టైం వేజెస్ అవర్లీ బేస్డే ఉంటాయి, ఆర్కి ఇంత అన్నట్టు. సో వాటి మీదనే ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ వి టేక్ యూఎస్, సో యూఎస్లో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏదైనా మళ్ళీ ప్రతి జాబ్కి వేజ్ అనేది జాబ్ టైటిల్ ఆర్ డిస్క్రిప్షన్ బట్టి మారుతూ ఉంటాయి. సో కొన్ని జాబ్స్కి హై పేమెంట్స్ వస్తాయి, కొన్ని జాబ్స్కి నార్మల్ వస్తాయి. బట్ బేసిక్ వర్క్ ప్లేసెస్లో కానీ ఒకటే ఫాలో అవుతారు. సో యూఎస్లో అట్లా యావరేజ్ తీసుకుంటే $8 to $15 నడుస్తుంది అనమాట గంటకి. నెక్స్ట్ చూస్తే యూకే. సో యూకేలో పౌండ్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. సో యూకే తీసుకుంటే పర్ అవర్కి 7.5 to 9 వెళ్తాం అనమాట. సో యూకేలో కూడా లీగలే అనమాట పార్ట్ టైం. కానీ మనలాగా 20 hours a week అలౌడ్ లేదనుకుంటా, నాట్ రియలీ షూర్. సో వాళ్ళకి పార్ట్ టైమ్స్ కొంచెం తక్కువనే ఉంటాయి. అండ్ వేజ్ కూడా 7.5 to 9 వరకే ఉంటాయి మ్యాక్సిమం. సో నెక్స్ట్ తీసుకుంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో 19 నుంచి $25 దాకా వెళ్తుంది. సో ఈ పరంగా చెప్పాలంటే పార్ట్ టైంలో కొంచెం హై వేజెస్ ఆస్ట్రేలియానే ఇస్తుంది అనమాట. సో ఇక్కడైతే పార్ట్ టైం జాబ్స్లో అయితే ఆస్ట్రేలియా క్లియర్ విన్నర్. సో నెక్స్ట్ కెనడా వచ్చి, కెనడాలో కూడా అగైన్ మళ్ళీ ప్రొవిన్సెస్ని బట్టి డిఫరెన్సెస్ ఉంటాయి. సో ప్రొవిన్సెస్ అంటే స్టేట్ అన్నట్టు. ఇక్కడ ఆంటారియోలో అయితే రీసెంట్గానే 17 అయింది అనమాట. 16.5 ఉండే మొన్న. సో ఇప్పుడు రీసెంట్గా 17 అయింది. సో మ్యాక్సిమం అందరు 17 ఫాలో చేస్తారు. బట్ ట్యూటరింగ్ జాబ్స్ అట్లాంటి వాటికి 20కి పైగా వస్తాయి, సెక్యూరిటీ జాబ్స్కి 20కి పైగా వస్తాయి. స్టిల్ మినిమమ్ ఇస్ 17. ఇంకా కొంచెం తక్కువ చూసుకుంటే 15 రావచ్చు గైస్. సో 15 to 17 ఆ రేంజ్లో ఉందన్నమాట కెనడాలో. సో పార్ట్ టైం విషయానికి వస్తే ఫస్ట్ ఆస్ట్రేలియా, సెకండ్ కెనడా, థర్డ్ యూఎస్ అండ్ దెన్ ఫోర్త్ యూకే ఉంది. నెక్స్ట్ తీసుకుంటే ఫుల్ టైమ్ జాబ్స్ అండ్ వాటి శాలరీస్. మనందరికీ తెలుసు హ్యూజ్ మార్కెట్ యూఎస్లోనే ఉంది. సో అఫ్ కోర్స్ ఈ రౌండ్లో చాలా వరకు యూఎస్ఏ విన్నర్. సో ఇక్కడ చూసుకుంటే అఫ్ కోర్స్ మనకు తెలిసిందే బిగ్గెస్ట్ మార్కెట్, జాబ్ మార్కెట్ అనేది యూఎస్లో ఉంది. సో అఫ్ కోర్స్ జాబ్స్ పరంగా చూసుకుంటే చాలా హై ఆపర్చునిటీస్ యూఎస్లోనే వస్తాయి మనకి. అండ్ దాని నెక్స్ట్ యూకే వస్తుంది, నెక్స్ట్ కెనడా, ఇంకా ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ ఒకటే దగ్గర ఉన్నాయి. సో ఫుల్ టైమ్ జాబ్స్ అంటే నేను పర్టికులర్ జాబ్ కానీ ఐటీ అని కానీ తీసుకోవట్లేదు, ఓవరాల్గా చెప్తున్నా. సో ఓవరాల్గా ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్రెషర్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడి అక్కడ నుంచి తీసుకున్న యావరేజ్
పే అనేది నేను చెప్తున్నాను అనమాట. సో యూఎస్లో తీసుకుంటే మినిమం 60 to 100K వెళ్తాయి అనమాట పర్ ఇయర్ నేను చెప్పేది. కానీ మినిమం యావరేజ్లో తీసుకుంటే అయితే 80 నడుస్తుందంట. అండ్ నెక్స్ట్ వచ్చి యూకే ఉంది. సో యూకేలో యావరేజెస్ 50 to 75K pounds పర్ ఇయర్ చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఆల్మోస్ట్ కెనడా అండ్ ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ ఈక్వల్లోనే, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు వీటికి ఫుల్ టైం వేజెస్లో చూసుకుంటే. సో ఆస్ట్రేలియాకి అరౌండ్ 60 to 80K వస్తుంటే కెనడాకి అరౌండ్ 70 to 90K ఈ రేంజ్లో ఉంది. పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ స్టిల్ ఫస్ట్ స్టాండ్స్ యుఎస్, యూకే అండ్ దెన్ కెనడా అండ్ ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ సిమిలర్లోనే ఉన్నాయి గైస్. నెక్స్ట్ టాపిక్కి వస్తే వెరీ ఇంపార్టెంట్, పిఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ or citizenship. నాకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఎందుకంటే ఐఎమ్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ మనీ కదా, నాకు రిటర్న్లో కూడా వాట్ ఐమ్ ఐ గెట్టింగ్, నా సెటిల్మెంట్ ఎక్కడ ఉంటుంది, నాకు ప్రాపర్ సెటిల్మెంట్ ఏ కంట్రీ ఇస్తుంది అనేది నేను చూసుకోవాలి కాబట్టి. సో నాకైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే ఇన్ జనరల్ మాస్టర్స్కి వెళ్తాం కదా, మాస్టర్స్కి 1 or 2 yearsకి వెళ్తుంటాం. సో బేసికలీ 2 years మాస్టర్స్కి వెళ్తే 3 years ఆఫ్ వర్క్ పర్మిట్ వస్తుంది. సో వర్క్ పర్మిట్ ఇస్ నథింగ్ బట్ మనకి ఆ కంట్రీలో ఉండి వర్క్ చేసుకోవడానికి ఒక సర్టిఫికేట్ లాగా ఒకటి ఇస్తారనమాట, లైక్ యూ కెన్ వర్క్ హ్యూర్ ఇప్పుడు అన్నట్టు. సో అది 2 years చదువుకుంటే 3 years వర్క్ పర్మిట్ ఇస్తారు. సో ఆ 3 years మనం అక్కడ వర్క్ చేసుకోవచ్చు లీగల్లీ. సో ఆ 3 years వర్క్ తర్వాత మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ కూడా చూసుకుంటే యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నిట్లో వర్క్ పర్మిట్ ఇస్ మ్యాక్సిమం సేమ్. 2 years ఆఫ్ మాస్టర్స్కి 3 years ఆఫ్ వర్క్ పర్మిటే ఉంది. కానీ ఆ తర్వాత సిటిజన్షిప్ ఏదైతే ఉందో ఏం తలకాయ నొప్పి ఉంటుంది గాయస్. సో సిటిజన్షిప్ యుఎస్లో మనకి స్టడీ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్కి H1B అప్లై చేసుకుంటాం. H1B వచ్చిన తర్వాత అక్కడ ఉండి మనం వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకున్న తర్వాత యూల్ అప్లై ఫర్ సమ్ గ్రీన్ కార్డ్ అండ్ ఆల్. సో ఆ గ్రీన్ కార్డ్ రాదు, పెట్టదు. 20 సంవత్సరాలైనా ఇంకా దాని గురించి చెప్పలేం, ఆ కథ అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చి యూకే తీసుకుంటే యూకేలో 3 years వర్క్ పర్మిట్ అలౌ చేస్తారు కదా. సో ఈ 3 years వర్క్ పర్మిట్ తర్వాత ఈ గ్యాప్లో పిఆర్ అప్లై చేసుకుంటారు అనమాట. సో దీని తర్వాత మనకు ఆల్మోస్ట్ 5 to 10 years పడుతుంది అన్నమాట సిటిజన్షిప్ రావడానికి. సో అట్లీస్ట్ గ్యారంటీ ఉంది గైస్ ఈ గ్యాప్లో వస్తుందని చెప్పి. సో ఇట్ మై టేక్ 8 years ఆ టైం పట్టొచ్చు అనమాట సిటిజన్షిప్ రావడానికి మనకు పిఆర్ తర్వాత. సో నెక్స్ట్ తీసుకుంటే ఆస్ట్రేలియా కూడా సేమ్ 2 yearsకి 3 years వర్క్ పర్మిట్. ఆస్ట్రేలియా అండ్ కెనడాకి బేసిక్గా పిఆర్ రావడానికి పాయింట్ బేస్డ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు కొన్ని పాయింట్స్ క్రెడిట్ స్కోర్స్ ఉంటాయి. సో ఈ స్కోర్ రీచ్ అయితే మీకు పిఆర్ వస్తుంది అని చెప్పి ఉంటుంది. సో ఈ రెండింటికి చూసుకుంటే ఆల్మోస్ట్ పిఆర్ చాలా ఈజీగానే వచ్చేస్తుంది బికాస్ పాయింట్ బేస్డే కాబట్టి. సో స్టడీ అయిపోయిన తర్వాత ఆ 3 years వర్క్ పర్మిట్లో ఈజీగా వచ్చేస్తుంది. కానీ దీని తర్వాత సిటిజన్షిప్ రావడానికి ఆస్ట్రేలియాలో 6 years పడుతుంది అనమాట. సో 6 to 8 అంటున్నారు బట్ మినిమం 6 years పడుతుంది. అండ్ కెనడాలో అయితే వితిన్ 3 to 4 years మనకు సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సెటిల్మెంట్ నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ చాస్ కెనడా అనమాట. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్యాక్టర్, అప్లికేషన్ ప్రాసెస్ ఆర్ ద వీసా ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్లో చూసుకుంటే ఫస్ట్ బేసిక్గా మనం ఏ కంట్రీకైనా వెళ్తున్నప్పుడు మనం అప్లికేషన్ వేస్తాం కదా మాస్టర్స్కి, యూనివర్సిటీస్కి. సో అప్లికేషన్ ప్రాసెస్కి మనకు కావాల్సిన ఫస్ట్ థింగ్ ఎగ్జామ్స్. సో మ్యాక్సిమం ఈ అన్ని కంట్రీస్లో IELTS, TOEFL యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. యూఎస్కి అయితే GRE రాస్తారు బట్ ఇప్పుడు చాలా వరకు యూఎస్లో కూడా GRE వేవియర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఐ థింక్ యూ కెన్ స్కిప్ దట్. నా చాలా మంది ఫ్రెండ్స్ అయితే స్కిప్ చేసినారు GREని. సో మీకు కావాలని కూడా స్కిప్ కూడా చేసుకోవచ్చు. కెనడాకి కూడా GRE అప్లై చేసుకొని యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. బట్ స్టిల్ వీసా కావాలంటే IELTS, TOEFL అయితే పక్కా ఉండాలి. అండ్ మనకి కెనడాలో TOEFL హోమ్ బేస్డ్ యాక్సెప్ట్ చెయ్యరు. సో యూ హ్యావ్ టు గో టు ద సెంటర్ అండ్ రైట్. ఆస్ట్రేలియా మిగతావని హోమ్ బేస్డ్ TOEFL కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆస్ట్రేలియా కూడా కెనడా తర్వాత కొంచెం ఎగ్జామ్ పరంగా కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది బట్ యూఎస్ అండ్ యూకే లిటిల్ బిట్ చిల్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి చాలా యూనివర్సిటీస్. నేను కూడా డ్యూలింగో మీదనే వచ్చిన. డ్యూలింగోతోని యూనివర్సిటీ అప్లికేషన్ చేసుకోవచ్చు కానీ వీసా అప్లికేషన్ వేసుకోలేము కెనడాకి కానీ ఆస్ట్రేలియాకి కానీ. బట్ యూఎస్కి వీసా అప్లికేషన్ కూడా డ్యూలింగో మీద వేసుకోవచ్చు. నా చాలా మంది ఫ్రెండ్స్ అసలు ఏం ఎగ్జామ్స్ రాయకుండా ఓన్లీ డ్యూలింగో రాసి కూడా యూఎస్కి వెళ్తున్న వాళ్ళు వీసా అప్లై చేసుకొని వీసా వచ్చింది యూఎస్ వెళ్ళిపోయినారు. దీని పక్కన పెడితే వీసా ప్రాసెస్ కానీ లేకపోతే లైక్ వీసా ఫ్రెండ్లీ కంట్రీ చూసుకుంటే ఫస్ట్ కెనడా.
సో మీ అందరికీ తెలుసు కెనడా వీసా ఫ్రెండ్లీ కంట్రీ. ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది, పెద్ద తలకాయ నొప్పి ఉండదు, ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. అండ్ రిజెక్షన్స్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ మంత్స్ కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేక కొంచెం టైట్ చేస్తున్నారు, బికాజ్ ఇక్కడ అందరు చాలా మంది ఇక్కడికే రావడం వల్ల ఇక్కడ కొంచెం టైట్ అవుతుంది అకామిడేషన్కి కానీ మిగతా అన్నిటికి. సో దానివల్ల కొంచెం రిజెక్షన్స్ కూడా ఒకప్పుడు అసలు చేయకపోయే వాళ్ళు ఇప్పుడు 100లో ఒక 10% చేస్తున్నారు. అది కూడా వెరీ వెరీ రేర్. వాళ్ళకి ఎక్కడైనా కొంచెం ఫేక్ డాక్యుమెంట్స్ అనిపించినా, కొంచెం అదేదో అనిపించినా రిజెక్ట్ చేస్తున్నారు, బట్ చెయ్యట్లేదు మ్యాక్సిమం. ఒకప్పుడుతో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ ప్రాసెస్ డిలే అవుతుంది, కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది, కొంచెం రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి, బట్ ఫావే బెటర్. అండ్ దీని తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియా ఇంకా యూకే ప్రాసెస్, వీసా అప్లికేషన్ ప్రాసెస్ కానీ మిగతావన్నీ కొంచెం సిమిలరే ఉంటాయి, సేమ్ స్టేజ్లోనే ఉంటాయి. పెద్ద తలకాయ నొప్పి ఏమి ఉండదు, కొంచెం ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఇవి కూడా కొంచెం ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీనే. యూఎస్లో వీసాకి అప్లై చేస్తే మనం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుంది. సో అదంతా ఇంకా ఈ కహానీలు అన్నీ మనకు తెలిసినాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రిజెక్ట్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. సో దే లాస్క్ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్. అండ్ ఇంటర్వ్యూకి కూడా మనం వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదంతా కొంచెం తలకాయ నొప్పి కాదనట్లేదు, కొంచెం లిటిల్ బిట్ తలకాయ నొప్పి ప్రాసెస్ ఇదంతా. సో మిగతా కంట్రీస్ లాగా అంతా ఇమిగ్రెంట్ ఫ్రెండ్లీ ఇస్ నాట్ యూఎస్. రిజెక్షన్స్ కూడా చాలా ఏమి ఉండవు, కొన్నే ఉంటాయి, బట్ స్టిల్ కొంచెం ప్రాసెస్ చాలా లెందీ ఉంటుంది, కొంచెం హెక్టిక్ ఉంటుంది అనమాట. మిగతా కంట్రీస్ లాగా స్మూత్గా వెళ్ళిపోదు. సో ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇంటర్వ్యూలో వాళ్ళు కొంచెం ఇష్టం వచ్చినట్టు అడుగుతారు, ఇంటర్వ్యూ కోసం వేరే స్టేట్స్కి వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వచ్చింది కాబట్టి కొంచెం బెటరే అనుకుంటున్నా, బట్ ముందు వరకు అయితే వెళ్ళేవాళ్ళు ఢిల్లీకి, చెన్నైకి అట్లా. ఇప్పటికీ కూడా నా ఫ్రెండ్స్ చాలా మందికి హైదరాబాద్లో ఉన్నా కూడా దే వెంట్ చెన్నై. సో కొంచెం లిటిల్ బిట్ లెందియర్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు యూఎస్ తీసుకుంటే. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి వెదర్ కండిషన్ తీసుకుంటే యూ ఆల్ నో కెనడా ఈజ్ ఇన్ ద లీస్ట్ పొజిషన్. కెనడా హ్యాస్ ద వర్స్ట్ వెదర్ కండిషన్, అది అందరికీ తెలిసిందే. కొంచెం చలికి భయపడే వాళ్ళు, చలికి తట్టుకోలేని వాళ్ళు డోంట్ ప్రిఫర్ కెనడా. మళ్ళీ కెనడాలో కూడా అన్ని ప్లేసెస్ ఏమంత చల్లగా ఉండవు, అన్ని ప్లేసెస్ ఏమంత భయంకరంగా ఉండవు, బట్ మినిమం టు మినిమం కెనడా ఈజ్ కోల్డ్. సో మీరు కెనడాకే రావాలి అనుకుంటే మాత్రం కొంచెం వ్యాంకూవర్ సైడ్ కానీ అట్లా టొరంటో సైడ్ కానీ వెళ్తే బెటర్, బికాస్ మిగతా అన్నీ చాలా హార్ష్ వింటర్ వెళ్తుంది. మెయిన్గా ఆల్బర్టా, మాంట్రియల్, లేకపోతే మానిటోబా, ఇట్లాంటి ఏరియాలు అన్నీ హార్ష్ వెదర్ వెళ్తాయి. ఇప్పుడు నేను థండర్ బేలో కూడా హార్ష్ వెదర్ వెళ్తుందంట. సో చూడాలి ఫస్ట్ వింటర్ ఎట్లుంటుందో, దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను మీకు. సో బట్ మీరు కొంచెం కోల్డ్ వెదర్కి అడాప్ట్ అవ్వలేని ఎక్కువ అనుకుంటే డోంట్ ప్రిఫర్ కెనడా, ఐ క్లియర్లీ సజెస్టెడ్. వెదర్ కండిషన్లో కొంచెం బెటర్ తీసుకుంటే ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ ఉంటాయి. సో ఈ మిగతా మూడు చాలా బెటర్ కంపేర్ టు కెనడా. యూఎస్లో మనకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. యూఎస్లో కూడా డిఫరెంట్ వెదర్ కండిషన్స్ ఉంటాయి, చాలా స్టేట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇట్ సైడ్ సెట్ కాకపోతే మీరు ఇట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. సో యూ విల్ హ్యావ్ బెటర్ ఆప్షన్స్ అక్కడ. వెదర్కి భయపడితే కెనడాకి రాకండి, మిగతా మూడిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి కాస్ట్ ఆఫ్ లివింగ్. ఈ 4 కంట్రీస్లో కంపారిజన్ చేసుకోవాలి అనుకుంటే we all know cost of living is too high in Australia, so we all clearly know. So ఇక్కడ తీసుకుంటే కెనడా ఈజ్ చీపర్, ఆస్ట్రేలియా ఈజ్ హై. ఆస్ట్రేలియా తర్వాత యూకే ఉంటుంది, యూఎస్, అండ్ దెన్ కెనడా వస్తుంది. కొన్ని నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కెనడాలో యావరేజ్గా పర్ ఇయర్కి చెప్తున్నాను నేను, ఒక పర్సన్కి పర్ ఇయర్గా 30 to 65K అవ్వచ్చు అనమాట పర్ ఇయర్. సో వాళ్ళ యావరేజ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే అన్నీ కన్సిడర్ చేస్తే. సో నెక్స్ట్ వచ్చి యూఎస్ ఉంది. సో యూఎస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లోనే ఉంది, నాట్ టూ డిఫరెన్స్. సో యూఎస్లో కూడా 35 to 65K, 66, 67 దాకా వెళ్తుంది అనమాట పర్ ఇయర్కి. అండ్ ఆ థర్డ్ పొజిషన్లో వచ్చి యూకే ఉంది. సో యూకేలో కూడా 30 to 45K పౌండ్స్ దాకా వెళ్తుంది పర్ ఇయర్. ఆస్ట్రేలియా చూసుకుంటే ఆస్ట్రేలియా స్టార్టింగే 44, 45K నుంచి 66 దాకా వెళ్తుంది అనమాట. సో ఆస్ట్రేలియాలో స్టార్టింగ్ కాస్ట్ ఆఫ్ లివింగే 44, 45 దాటి ఉంది. సో ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం చూసుకుంటే కెనడా ఇస్ ద విన్నర్ అండ్ ఆస్ట్రేలియా లీస్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చి జాబ్ ఆపర్చునిటీస్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యూఎస్లో చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది కాబట్టి అఫ్ కోర్స్ జాబ్ ఆపర్చునిటీ అంటేనే యూఎస్.
సో యూఎస్ మార్కెట్ ప్రకారం ఏ సెక్టర్ ఆఫ్ జాబ్స్ తీసుకున్నా కూడా అక్కడ మీకు దొరికేస్తాయి. సో ఈజీగా జాబ్స్ దొరికితే ఈజీగా సెటిల్ అయిపోవచ్చు. సో జాబ్ ఆపర్చునిటీస్లో నో డౌట్ యూఎస్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. యూఎస్ తర్వాత వచ్చి యూకే ఉంది. సో యూఎస్ తర్వాత ద బిగ్గర్ మార్కెట్ అంటే యూకేలోనే ఉంది. అది మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. సో ఇవి రెండు తర్వాత ఆస్ట్రేలియా ఇంకా కెనడా ఆల్మోస్ట్ ఒకటే రేంజ్లో ఉన్నాయి. బట్ కెనడా అ లిటిల్ మోర్ బెటర్ దాన్ ఆస్ట్రేలియా పొజిషన్లో ఉందన్నమాట జాబ్ ఆపర్చునిటీస్కి వస్తే మాత్రం. సో ఫస్ట్ యూఎస్ అండ్ దెన్ లాస్ట్ ఆస్ట్రేలియా పెట్టుకోవచ్చు. ఆస్ట్రేలియా కెనడాకి మైనర్ డిఫరెన్స్ ఉంది, బట్ స్టిల్ ఆస్ట్రేలియా ఆ బిట్ లీస్ట్లో ఉంది. నెక్స్ట్ విషయానికి వస్తే కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఫీజ్. సో మనం మాస్టర్స్కి వెళ్తున్నాం కాబట్టి సో 2 yearsకి మినిమంగా నేను ఫీ వేరియన్స్ అనేది చెప్తున్నాను అనమాట. సో మనకి యూఎస్లో అయితే టైర్ బేస్డ్ సిస్టమ్స్ ఉంటాయి. సో టైర్ 1 టైర్ 2 అనేవో ఉంటాయి. సో టైర్ 1 అవి తీసుకుంటే చాలా కాస్ట్ అవుతాయి. సో 60 దాకా వెళ్తాయి. సో మినిమం లీస్ట్లో తీసుకుంటే 35 నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. అండ్ కాకపోతే యూఎస్లో కొంచెం యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఇంత హై పెట్టలేను అనుకుంటే లో యూనివర్సిటీస్ కూడా చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం యూనివర్సిటీస్ ఎక్కువ బిగ్గర్ యూనివర్సిటీస్ ఉన్నది యూకేలో. సో యూకేలో కూడా సేమ్ హై కాస్ట్ ఉన్న యూనివర్సిటీస్ ఉంటాయి, లో కాస్ట్ ఉన్న యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఇవి రెండు ఆల్మోస్ట్ సేమ్ రేంజ్ దగ్గర ఉన్నాయి. అండ్ ఆస్ట్రేలియా వర్సెస్ కెనడా తీసుకుంటే మాత్రం ఆస్ట్రేలియాలో కొంచెం యూనివర్సిటీ ఫీజ్ ఆర్ హై కంపేర్ టు కెనడా. కెనడాలో 20 to 50 అయిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు చాలా వరకు 20 మినిమం పడుతుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 35 to 40 అవుతుంది. అంతకంటే ఎక్కువ వెళ్ళదు గైస్ ఇక్కడ. బికాజ్ ఇక్కడ కొన్ని యూనివర్సిటీసే ఉన్నాయి. ఉన్న యూనివర్సిటీస్కి మంచి పేరు ఉన్నాయి. బికాజ్ ఇక్కడ వెదర్కి భయపడి అన్ని ప్లేసెస్కి రావడం కొంచెం భయపడతారు అనమాట. సో ఉన్న యూనివర్సిటీ అయితే మ్యాక్స్ 35 దాకానే వెళ్తుంది. కెనడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మిగతా 3 ఆల్మోస్ట్ సేమ్ రేంజ్లో ఉన్నాయి యూనివర్సిటీ ఫీ ప్రకారం అయితే. సో ఇవైతే నేను తీసుకున్న ఫ్యాక్టర్స్ అనమాట. సో మాక్సిమం నేను కూడా ఇవి చూస్ చేసుకున్నా. వై ఐ చోస్ కెనడా అంటే ఇదే రీజన్ అనమాట. సో సెటిల్మెంట్కి చాలా ఈజీ ప్రాసెస్ ఉందని చెప్పి నేను తీసుకున్నా. కొంచెం నా బడ్జెట్లో అయిపోతుందని నేను తీసుకున్నా. నేను చేసిన రీసెర్చ్ అయితే మీ అందరికీ కూడా ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది అని అనుకొని నేను ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అనమాట. మీరు కూడా ఎవరైనా కెనడాకి రావాలి అనుకున్నా, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్ చేయండి లేదా డిఎమ్స్ చేయండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే జస్ట్ డిఎమ్ మీ ఆర్ కమెంట్ సెక్షన్లో జస్ట్ లీవ్ అ కమెంట్ సో దట్ నేను మీకు రిప్లై ఇస్తాను. నాకు తెలియకపోతే తెలుసుకొని మరి రిప్లై ఇస్తా గైస్, పక్కా ఇదైతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఈ వీడియోలో అయితే చిన్న కంపారిజన్ వీడియో మాత్రమే చేయాలనుకున్నాను అనమాట నేను. మిగతా అంతా ఐ లీవ్ ఇట్ టు ద రెస్ట్. సో మీరు చూస్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోండి గైస్. అండ్ లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. బాయ్ గైస్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్, ప్లీజ్. And stay tuned till the next video. Bye bye.